ఈయన గారు నిన్న కాలేజీలో చేసిన న్యూసెన్స్ గురించి సారీ చెప్పడానికి నేరుగా ఇంటి దగ్గరకు వచ్చాడు. ఆ ఎర్ర బస్సు ఈ సీనియర్ స్ట్రీట్లో మాట్లాడుకుంటుంటే అది చూసిన మా అత్తయ్య చాలా పెద్ద గొడవ చేసింది. దాంతో కాలేజీలో జరిగిన న్యూసెన్స్ గురించి తాతయ్యకి చెప్పాల్సి వచ్చింది. అదంతా విన్న తాతయ్య కాలేజీకి వస్తానని గొడవ చేశారు. తాతయ్య కాలేజీకి వచ్చారంటే ఏం జరుగుతుందో నీకు తెలుసుగా త్రిష. అందుకే తాతయ్యని రావద్దని రిక్వెస్ట్ చేశాను. అప్పుడు తాతయ్య స్ట్రైట్గా చెప్పారు, ఆ ఎర్ర బస్సుని జాగ్రత్తగా చూసుకోవాలని, నేనే దగ్గరుండి కాలేజ్కి తీసుకురావాలి, కాలేజ్ నుండి ఇంటికి తీసుకెళ్లాలని చెప్పారు. తప్పలేదు. అయినా మీరేంటి సీనియర్, నిన్నే కాలేజీలో లాస్ట్ డే అయినట్టు మళ్ళీ ఈరోజు కాలేజీలో కలవము అన్నట్టు ఏవో కొంపలు మునిగిపోతున్నట్టు ఇంటి దగ్గరకు వచ్చేశారు? శ్రీలక్ష్మికి సారీ చెప్పాలనుకున్నాను, వచ్చేసాను, అంతే తప్ప వేరే ఏ ఆలోచన లేదు. ఇంకెప్పుడు అలా చేయకండి సీనియర్. పదండి, క్లాస్కి టైం అవుతోంది. పదండి. ఎంతైంది? 500 సార్. కొంచెమైనా తగ్గించండి. లేదు సార్, నేనేం ఎక్కువ చెప్పలేదు, రీజనబుల్గానే అడిగాను. ఎక్కువ దూరం కూడా లేదు కదా, తగ్గించండి. నీకెన్నిసార్లు చెప్పాలి? అడుక్కున్నోళ్ళు అడుక్కుంటారేంటి? ఇటువంటి తీసుకో, రండి. షూ ఎందుకు పట్టుకుంటున్నావు? ఈ ఇంటి తాళాలు అందులోనే ఉన్నాయి. ఏంటిది? దయ్యాల కొంపలా ఉంది. ఆ లైట్ వేయండి. నువ్వు కావాలని ఇలాంటివి ఎక్స్పెక్ట్ చేసి ఇంటికి తీసుకొచ్చావు కదా? నేను అలాంటి వాడిని కాదండి. నేను మిమ్మల్ని చిన్నప్పటి నుంచి ప్రేమించిన వాణ్ణి. మీకు నాతో ఉండడం ఇష్టం లేకపోతే ఇష్టంగానే మీకు దూరం అవ్వాలనుకున్న వాణ్ణి. మీరు నా ప్రేమని గుర్తించి నా ప్రేమని అంగీకరిస్తే నా అంత అదృష్టవంతుడు లేడనుకునేవాణ్ణి. మీ ప్రేమ కోసం నా జీవితాంతం ఎదురుచూసేంత ఓపిక ఉన్నవాణ్ణి. అలాంటిది మీకు దగ్గరవడం కోసమో మిమ్మల్ని సొంతం చేసుకోవడం కోసమో నేను ఇలా ఆలోచించను.
ఖచ్చితంగా నువ్వు కోరుకునేలాంటి అమ్మాయే నీ లైఫ్లోకి వస్తుంది. హ్మ్. ముందు డివోర్స్ రానివ్వండి. ఆ తర్వాత మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని అర్థం చేసుకునే అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోండి. మీలాంటి మంచి మనసున్న అబ్బాయికి ఖచ్చితంగా మంచి అమ్మాయే దొరుకుతుంది. నేను నీకు కరెక్ట్ కాదు, నువ్వు నాకు కరెక్ట్ కాదు. నేను మీకు కరెక్ట్ కాదని చెప్పండి. నేను మీతో బ్రతకలేనని చెప్పండి. అంతేగాని ఇంకొకరిని పెళ్లి చేసుకోమని మాత్రం చెప్పకండి. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచే భార్యగా ఊహించుకుంది మిమ్మల్ని మాత్రమే. నిజంగా మీకు ఆస్ట్రేలియాలోనో అమెరికాలోనో సెటిల్ అవ్వాలని ముందే తెలుసుంటే ఈ పాటికి నేను కూడా అక్కడే సెటిల్ అయి ఉండేవాణ్ణి. నా బ్యాడ్ లక్. ఈ లోకంలో ఏ బిడ్డకైనా అమ్మ ఒక్కరే ఉంటారు. చిన్నప్పుడు, పెద్ద అయ్యేటప్పుడు, వయసు అయిపోయాక, ఇలా ఏ స్టేజ్లో అయినా అమ్మ మాత్రం ఒక్కరే ఉంటారు. నాకు భార్య కూడా అలాగే ఉండాలనుకున్నాను. అందుకే ఇప్పటి వరకు నా మనసులో వేరే ఏ అమ్మాయిని ఊహించుకోలేదు, ఊహించుకోను కూడా. అలా అని మీ ఊహలకి అడ్డురాను. మీరు స్వేచ్ఛగా ఉండండి. మీకు నాకు పెళ్ళయింది. మీతో కొన్ని జ్ఞాపకాలున్నాయి. అవి మంచివో చెడ్డవో ఆ జ్ఞాపకాల్లో మీరున్నారు. ఈ జన్మకి అవి చాలు. వీడేంటి, వీడి ప్రేమతో నన్ను కూడా ఆలోచనలో పడేలా చేస్తున్నాడు. అమ్మో. సరే, ముందు లాయర్కి ఫోన్ చేయి. ఎప్పుడు రమ్మంటారో ఏంటో. నేను వెళ్ళి ఫ్రెష్ అయి వస్తాను. ఈ దరిద్రపు గుట్టు ఇంట్లో ఆ వర్స్ట్ బాత్రూమ్ ఎక్కడుందో ఏంటో. అబ్బో ఛీ! మధుబాబు ఇటండి. ఏయ్, ఎక్కడికి తీసుకెళ్తున్నావు? మధుబాబు, మీతో కొంచెం మాట్లాడాలి. నాతో ఏం మాట్లాడాలి? చూడరా బస్సు, నాకు నీతో మాట్లాడేంత ఇంట్రెస్ట్ కానీ టైం కానీ లేదు. నాకు క్లాస్కి టైం అవుతోంది, నేను వెళ్ళాలి. మధుబాబు, నాన్న కూడా అదే క్లాసు. నాకు క్లాస్కి టైం అవుతుంది. నాను క్లాస్కి వెళ్ళాలి కదా. పద, క్లాస్ స్టార్ట్ అవుతుంది. మధుబాబు, నాను మాట్లాడాలనుకున్నది క్లాస్ కంటే చాలా ఇంపార్టెంట్ మధుబాబు. ఏంటది? రేపు మన కాలేజీలో డాన్స్ కాంపిటీషన్స్ ఉన్నాయి. అందులో పాల్గొని విన్ అయితే ₹1,00,000 ఇస్తారు. దాని గురించి కాలేజీలో మాట్లాడుకుంటుంటే విన్నాను. అదే అంత ఇంపార్టెంట్ మ్యాటర్ కాదు కదా. ఇంపార్టెంట్ మ్యాటరే మధుబాబు. నానొక అతన్ని సీక్రెట్ ప్లేస్లో ఉంచి ట్రీట్మెంట్ చేయిస్తున్నాను కదా. అతని ట్రీట్మెంట్కి ఈ డబ్బులు చాలా ఉపయోగపడతాయి.